నిజానికి అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం చూపిస్తున్న ఆ తోరణం ఒకసారి ఆ తోరణం విజువల్ చూపించండి పీసీఆర్. ఆ తోరణం మీద మరి ఇది ఎందుకు పెట్టినట్టు తెలంగాణ ప్రజా వికాస్ సమితి సుస్వాగతం పెట్టారు. అది క్లియర్ గా ఉంది కదా. టీపీవీఎస్ అనేది మీరు అన్నట్టు సర్వోదయ పార్టీ అని అయ్యే అవకాశం ఉందనటానికి కారణం ఏంటంటే అక్కడ హోర్డింగ్ పెట్టారు. ఇది ఆ తోరణం మధ్యలో పెద్ద హోర్డింగ్ పెట్టారు. ఆ హోర్డింగ్ లో వెనకాల సూర్యుడు కనపడుతున్నాడు చూడండి, మొత్తం కంప్లీట్ సూర్యుడు సూర్యకిరణాలన్నీ కూడా విస్తరిస్తున్నారు. జాగృతిలో ఉండేది అదే ఉంటాయి, జాగృతిలో కూడా అలాగే ఉంటుంది. మరి ఇక్కడ పక్కన సుస్వాగతం తెలంగాణ ప్రజా వికాస్ సమితి ఎందుకు పెట్టారు? ఇది కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది యాక్చువల్లీ. సో తెలంగాణ సర్వోదయ పార్టీ అని అనుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని వెల్కమ్ బోర్డు, ఇది మెయిన్ ఎంట్రీ. ఎంట్రీ కరెక్టే కదా, అది మెయిన్ ఎంట్రీ కదా అది. ఎగ్జాక్ట్లీ మెయిన్ ఎంట్రీ మీద దాని మీద పెట్టారంటే వచ్చిన జనం అంతా కూడా ముందు చూసి వస్తారు లోపలికి. తెలంగాణ ప్రజా వికాస్ సమితి. రెండోది ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాగృతి ఉంది తప్పించి తెలంగాణ వికాస సమితి అనేది ఎక్కడ మనకు కనిపించలేదు, ఎక్కడ లేదు. అంటే ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే కవితతో సంబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా తెలంగాణ ప్రజా వికాస సమితి అనేది మనకి ఎక్కడ కనిపించలేదు. ఆ పేరుని పర్టికులర్గా తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది అయ్యే అవకాశం ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఏంటంటే తెలంగాణ ప్రజా వికాస్ సమితిలో ఇందాక మీరు అన్నట్టు తెలంగాణ సర్వోదయ పార్టీ ఓకే, దానికన్నా ముందు తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే దాంట్లో చూస్తే సమితి అంటే టీఆర్ఎస్లో ఉన్న సమితి, లేదు బీఆర్ఎస్లో ఉన్న భారత రాష్ట్ర సమితి, ఆ సమితిని ఇక్కడ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి ఉంటారా? ప్రజా వికాస్ అంటే ప్రజల వికాసం కోసం. ఇప్పుడు మీరు అన్నట్టు సర్వోదయం అన్నట్టుగానే అక్కడ ప్రజల వికాసం కోసం, అంతే కదా. సో టీపీవీఎస్ ఇది కూడా బాగుంది, నిజానికి వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది. టీపీజే అంటే కొంచెం నార్మల్గా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజా జాగృతి అనేది దానికి వాళ్ళు ఎక్కువగా దాన్ని చూపించట్లేదు. అంటే జాగృతి అనే సంస్థగా దాదాపు ఎస్టాబ్లిష్ అయింది. ఇంకోటి ఏంటంటే మనకు కనిపిస్తున్న దాంట్లో సిక్కిం కావచ్చు, మేఘాలయలోన జాగృతి పేరుతో కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ ఎన్నికల కమిషన్లోన. వాళ్ళు జాగృతి అనేది దాదాపుగా సిక్కింలో ఉంది, మేఘాలయలో కూడా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, అవి పోటీ చేయట్లేదు. ఇవన్నిటి కూడా ఒక కారణంగా వీళ్ళు దీనిపైన తెరపైకి తీసుకొచ్చే అవకాశం అయితే మనకి లేదని అనిపిస్తుంది. సో తెలంగాణ ప్రజా వికాస్ సమితి బాగుంది. వాళ్ళ స్లోగన్స్ చూడండి ఒకసారి. మన ఇంటి పార్టీ, మన అస్తిత్వం అక్కడ పెట్టినవన్నీ. సో మన కవితక్క, మన తెలంగాణ, ఓకే. నెక్స్ట్ తెలంగాణ ప్రజల గొంతుకగా వస్తున్న కొత్త రాజకీయ శక్తికి స్వాగతం, ఓకే. నవశకానికి నాంది పలుకుదాం, ఓకే. తెలంగాణలో సామాజిక న్యాయానికి బాటలు వేద్దాం, ఓకే. అమరుల ఆశయ సాధన కోసం, ఓకే. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో. సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం, ఓకే. సంపూర్ణ తెలంగాణ వికాసం అంటే ఇదిగో పార్టీ నేమ్ ఇది, తెలంగాణ ప్రజా వికాస్ దాంట్లో. రైతన్నలకు అండగా నిలుద్దాం, ఓకే. అందరినీ కలుపుకులేతారు, అన్ని సెక్టార్లని. కుల వృత్తులకు భరోసా కల్పిద్దాం, ఓకే. మన ఇంటి పార్టీ, మన అస్తిత్వం. ఏవైతే ఇప్పుడు రేపొద్దున సభ జరగబోతోందో, పార్టీ ఆవిర్భవించబోతోందో, పార్టీ పేరు అనౌన్స్ చేయబోతున్నారో, పార్టీ జెండాని ఆవిష్కరించబోతున్నారో, ఆ సభా ప్రాంగణంలో అక్కడున్న హోర్డింగ్స్ అన్నిటి మీద కూడా వేసిన స్లోగన్స్ అవి. సో ఈ స్లోగన్స్ ద్వారా తమ పార్టీ ఎజెండా ఏంటి, తమ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఏం చేయబోతోంది. సో ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా తమ పార్టీ ఏ విధంగా భిన్నం, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కాదని తమ పార్టీని ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించాలన్నది చెప్పేందుకు తమ పార్టీ స్లోగన్స్ ద్వారా ఈ ఎజెండాని డిసైడ్ చేస్తారు. అంటే మేము కుల మతలకు అతీతంగా అందరినీ కలుపుకెళ్తాం, అందరికీ అవకాశం ఇస్తాం, దళితుడిని సీఎం చేస్తానని మోసం చేయం, లేకపోతే దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానని మోసం చేయం అన్నట్టుగా ఈ ఎజెండాలో ఇవన్నీ కూడా మెన్షన్ చేసే అవకాశం. అంటే ఇందులో కీలకమైనది మన ఇంటి పార్టీ, మన అస్తిత్వం అనేది చాలా కీలకమైన పదంగా చూడాలి. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ అస్తిత్వాన్ని కోల్పోయామనేది పార్టీ వర్గాలు కింది నుంచి పై స్థాయి వరకు చర్చ జరిగింది. చివరికి కేటీఆర్ లాంటి వాళ్ళు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కొంత నష్టం జరిగిన మాట వాస్తవాన్ని అంగీకరించకుండానే అంగీకరించారు. మరోవైపు టీఆర్ఎస్గా మళ్ళీ మారే అవకాశాన్ని ఎక్కడ కొట్టిపారేయడం లేదు. అంటే ఇప్పుడు దాన్నే ఒక పాయింట్అవుట్గా చేసుకొని మన ఇంటి పార్టీ, మన అస్తిత్వాన్ని కాపాడుకునే పార్టీగా దాన్ని కవిత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ స్లోగన్లో మనకి క్లియర్ కట్గా అది కనిపిస్తుంది. అవును, ఒక్కసారి పార్టీ జెండాలు చూస్తున్నాం.
మళ్ళీ చెప్తున్నా, డిస్క్లైమర్ మళ్ళీ చెప్తున్నా, మేము చెప్తున్న పార్టీ పేర్లు కేవలం అక్కడ నుంచి అందుతున్న కొంత లీక్ అయిన సమాచారం, కొంతమంది నాయకులతో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న మా విజయ్ అండ్ మా రాణా వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్తో వీటితో మేము రన్ చేస్తున్నాం. పార్టీ జెండాలు ఏ విధంగా ఉంటాయి, పార్టీ జెండా ఏ విధంగా ఉంటుందో ఒక ఊహాజనితంగా మేము క్రియేట్ చేసాము. అందులో బ్లూ కలర్ ఉంటుందని, లైట్ ఆకుపచ్చ కలర్ ఉంటుందని, మధ్యలో గంట సింబల్ ఉంటుందని ఒక లోగో డిజైన్ చేశారు. కాదు థిక్ బ్లూ ఉంటుంది, పక్క కలర్ని ఏమంటారు, అది నేవీ బ్లూ ఉంటుంది. సో ఈ కలర్తో మధ్యలో గంట సింబల్ వస్తుంది అనేది ఇంకొక రకమైన ప్రచారం వచ్చింది. కాబట్టి దాని ఆధారంగా మేము డిజైన్ చేసాం ఏతో. రెండోది కాదు, తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ పేరు ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది ఒక పక్క ఎల్లో కలర్ ఉంటుంది, మధ్యలో గంట సింబల్ ఉంటుంది అనేది ఇంకొకరు ఎవరో చెప్తే దాని ఆధారంగా ఏతో రూపొందించాం. అందువల్ల వీటిని అధికారికంగా వాళ్ళు ఎక్కడా కూడా ధృవీకరించలే, కల్వకుంట్ల కవిత ఎక్కడ కూడా ధృవీకరించలేదు, ఆ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళంతా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. రేపటి వరకు, రేపు ఉదయం 10 గంటలకు సభ స్టార్ట్ అయ్యే వరకు, స్టేజ్ మీద కల్వకుంట్ల కవిత జెండాను ఆవిష్కరించి పార్టీ పేరు అనౌన్స్ చేసే వరకు ఏది నిజం కాదు అని చెప్తూ ఉన్నారు. సో వీటిని ఖండించట్లేదు, ఇదే నిజమని కూడా చెప్పట్లేదు. సో వీటిలో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది అని మేము అనుకుంటూ ఉన్నాం. సో ఒక్కసారి ఆ ఏ వీడియో కూడా ఉన్నట్టుంది, ఒకసారి ప్లే చేయండి ఈ జెండాకి సంబంధించి. సో ఈ జెండా ఇదిగో ఈ విధంగా కూడా ఉండొచ్చు అనేది ఇంకో రకమైన ఆసక్తికరమైన అంశం. ఇదిగో ఈ రకమైన డిజైన్లో కూడా పార్టీ ఉండొచ్చు అని. ఎందుకంటే అంబేద్కర్ భావజాలం దళితులకు హై ప్రయారిటీ, బీసీలకు హై ప్రయారిటీ, సబ్బండ వర్గాలకు హై ప్రయారిటీ ఇస్తాను అని కల్వకుంట్ల కవిత కానీ ఆమె చుట్టూ ఉన్న అనుచరులు కానీ చెప్తూ ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ భావజాలం ఎక్కువగా పార్టీలు కనిపించే అవకాశం ఉంటుంది. జెండాలో కూడా అంటే మీకు బ్లూ కలర్ని ఆల్మోస్ట్ దళిత హక్కుల కోసం వాయిస్ వినిపించేందుకు సహజంగా ఈ బ్లూ కలర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఆవిడ జెండాలో కూడా ఆ బ్లూ కలర్ అంటే అంబేద్కర్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా తెలంగాణ సెక్రటేరియట్ పేరు కూడా బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్ పేరు కేసీఆర్ నిర్మించిన సెక్రటేరియటే కదా, హయాంలో నిర్మించిన సెక్రటేరియట్ అది. కేసీఆర్ నిర్మించింది కాదులే కానీ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ అనే పేరే పెట్టారు. సెక్రటేరియట్ పక్కనే అంత పెద్ద బిగ్గెస్ట్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా నిర్మించారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ ఈ పేరుతో ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఒక్కసారి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం బజారాహిల్స్లో ఉన్న కల్వకుంట్ల కవిత ఇంటి పక్కనే ఉన్న బిల్డింగ్లోనే తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని రన్ చేస్తున్నారు. పార్టీ కూడా అక్కడ నుంచి రన్ చేస్తుంది అనుకున్నాం. కానీ అక్కడ ఇరుకు గల్లీలు ఉండటం, ఎక్కువ మంది జనాభా వస్తే పక్కింటి వాళ్ళకి పొరుగింటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో అక్కడ నుంచి పార్టీ కార్యాలయాన్ని వేరే చోటకి షిఫ్ట్ చేసే ఆలోచనలో కవిత గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న ఆ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి మా కొలీగ్ విజయ్ జాయిన్ అవుతున్నారు. అట్లాగే మేడ్చల్ సభా ప్రాంగణం దగ్గర జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి రాణా కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా విజయ్ దగ్గరికి వెళ్దాం. విజయ్, ఏంటి పార్టీ ఆఫీస్ దగ్గర ఏమన్నా హడావుడి కనపడుతుంది?